నమస్తే నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ వ్లాగ్స్. రాహుల్ వ్లాగ్స్ నో మెల్లగని పవన్. ఓకే చూస్తున్నట్టయితే మేము ముగ్గురం పోయి కాస్త ఐదుగురం అయ్యాం. జొమాటో పై కనబడతాడు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నావునా? ఆత్రేయపురంకి వెళ్ళి బోట్ రేసింగ్. కేరళ లాగా ఇక్కడ కూడా బోట్ రేసింగ్ పెట్టారంట. ఒకసారి ఇయర్ స్టార్టింగ్ అది ఇక్కడ ఉన్న ప్రాపర్ ఈ వ్యక్తికే తెలియదు, ఈ ఊరే ఈయనకే తెలియదు. అట్లుంటది మా వాళ్ళతో. సో అక్కడ పోయినాక బోట్ రేసింగ్ లేదనుకో, బోట్ ఎక్కించి తెప్పిస్తా. పూతరేకులు బోట్ రేసింగ్ ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో ట్రాఫిక్ రోడ్లు కొంచెం చిన్నగా ఉన్నాయి భయ, లేకపోతున్నా ఈ పాటికి మొత్తం రాజమండ్రి తిరుగుతుండే. కొంచెం రోడ్లే కొంచెం కంజెస్టెడ్. రాజమండ్రి ఏడుందా? పక్కకే ఉందా రాజమండ్రి? అసలే పవన్ కి వర్క్ ఉంది ఇప్పుడు. అయిపోయిందా? టీమ్స్ మెసేజ్ వచ్చినట్ట గంటలో కొట్టేస్తాడు. నేను అడుగుతాను ఏదా ఏమనుకుంటున్నావు అంటే నడుతుంటే అంటుండు. డ్రైవింగ్ రాదు కానీ నడుపుతా అంటుండు. ప్రతీక్ కోహ్లీ అని ఉంటది. సో చూద్దాం. ఆ బోట్ రేసింగ్ జరిగితే ఆ వీడియో ట్రై చేస్తాను. అలాగే పూతరేకులు, మీకు ఎవరికైనా పూతరేకులు కావాలా అయితే ఆత్రేయపురం వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ ఆర్డర్ పెట్టుకోండి. మాట్లాడరు మీ ఫ్రెండ్స్ కి నేను కామెంట్ చేస్తాను కానీ ఫ్రెండ్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. శ్యామ్ గారికి వాళ్ళకి వార్నింగ్, రే నన్ను ఐడెంటిఫై చేయకండి రా. ఇప్పుడు నేను భరత్ మళ్ళీ అంటారు అవసరమా? రే భరత్, శ్యామ్, రోహిత్ ఫ్రెండ్స్ వాడిని ఏమనకంటారా మీరు? పేపర్ అనుకుంటారా? కాదు, పూతరేకు. లైవ్లో పూతరేకులు చేయడం చూస్తారా మీరు? సో పూతరేకులు చేసే విధానం ఫస్ట్ ఇలా తీసుకోవాలి. ఎలా పెట్టాలన్నా? ఇలా నెయ్యి వేసుకోవాలి. కొంచెం దోశకి వేసినట్టు వేయాలి ఇలా నెయ్యి. డ్రై ఫ్రూట్స్ వేయాలి. బడ్జెట్ ప్రకారం వేసుకోవాలి, ఎక్కువ వేయాలి. తర్వాత పిండి వేయాలి. దగ్గర రారా కొంచెం, అలా మా ఫ్రెండ్స్ పెడతారు. సో ఇలా మలవాలి. మళ్ళీ ఆయిల్ ఎందుకన్నది అతకనీక అన్న నెయ్యి అతికిపోనీక అది బెల్లం పొడి వేయాలి. ఇలా వేయాలి, ఇలా వేయాలి. నెక్స్ట్ ఇలా ఇది అంటే వచ్చేసింది పడిందా? 10,000 పూతరేకి ఇస్తాడు నీకు 10,000 ఇవ్వడం. ఎలా ఉందండి నీ చేతి వంట? చెప్పేవారు కానీ దండ వేసినా తప్పలేదు. పురంలోనే ఆ మంగళవారం సినిమా ఇంకా తీసారంట. ఫస్ట్ నేను రాగానే లొకేషన్ చూస్తే నాకు అర్థమైపోయింది. ఈ టేక్ చెట్లు ఇవన్నీ చూస్తే, సారీ అరటి చెట్లు ఇవన్నీ చూస్తే తీసారనుకున్నాను. సో మీరు కూడా చూడండి ఒకసారి. చూడండి మొత్తం అరటి చెట్లే ఉన్నాయి తోటలు. సో ఈ లొకేషన్ చూడగానే అనిపించింది నాకు, మా బాయ్స్ ఇవన్నీ ఇక్కడ తీసారనుకున్నా. సో అక్కడ ఆయన పూతరేకలు అని అర్థం కూడా చెప్పాడు, ఇక్కడే తీసాడు అటుంటుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఉంటే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అటు సిన్స్ 1919 అంట ఇది సిన్స్. నో ఫ్రూట్ కంటెంట్స్ నో ఫ్రూట్ లేక ఒకసారి తాగి చూద్దాం ఒకసారి. డిఫరెంట్గా ఉంది. టానిక్ లాగా ఉంది. ఏంది భయ్యా ఇది? నాకైతే నచ్చలేదు. రకరకాలుగా ఉందా? కరెక్ట్ చెప్పు, నచ్చిందా నచ్చలేదు నీకు?
అది ఏం ఫ్లేవర్ అర్థం కావట్లేదు అసలు. ఎప్పుడు రాలే భయ్యా. ఎక్స్ప్రెషన్స్ అర్థమైంది, మాకు నచ్చలేదు. సో మాకు కొత్త కాబట్టి మాకు అలా అనిపిస్తుందేమో. ఇక్కడ వాళ్ళు ఫీల్ కాకండి ప్లీజ్. మాకు థమ్స్అప్లు అవి అలవాటు అయ్యి, సో ఇది ఇంకా టేస్ట్ కదా, సో మాకు కొత్తగా అనిపించింది, అందుకే అలా అనిపిస్తుంది. 2 గంటల జర్నీ తర్వాత వచ్చాం భయ్యా రాజమండ్రి పుష్కర్ ఘాట్. సో 2 గంటలు కష్టపడ్డదానికి కొంచెం వర్త్ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, లైటింగ్ కూడా బాగా అనిపించింది. సో ఇదొక రైల్వే అంటే అదొక రైల్వే, మీరు చాలాసార్లు చూసే ఉంటారు. సో మన వాళ్ళలో కూడా ఒకసారి చూసేయండి. సో దీంట్లో ఆపేశారంట ప్రస్తుతానికి రైలు, అదొకటి మాత్రం యూజ్ చేస్తున్నారంట. నైట్ వచ్చాం, బాగుంది వ్యూ, అసలు లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ, హీరో ఫోటోషూట్ జరుగుతుంది. మావాడు ఫోటోగ్రాఫ్ స్కిల్స్ చూపెడుతున్నాడు. హ్యాండ్సమ్ హీరో. ఒకసారి చూపియన్న మా వాళ్ళకి నీ ఫేసు. ఎవరు కట్టారన్న ఇది? ఎవరు కట్టారు ఇది? నీకేం తెలుసు ఆయన పేరా? నీకేం తెలుసు? గోదావరి గట్టు మీద రామశిలకావే. హలో, అది చూడవా? రాజమండ్రి రోజ్ మిల్క్. హైదరాబాద్లో డిఎల్ఎఫ్తో తినిపించాడు మావాడు, ఆడ బొక్కలానే ఉంది, ఇక్కడ మాత్రం సూపర్ ఉంది భయ్యా. ఆ డిఎల్ఎఫ్ అంత ఫేక్, ఇదైతే చాలా బాగుంది. ఎక్కడికి ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి. ఏం షాప్ పేరుంది? రాజమండ్రి రోజ్ మిల్క్, 74 years. సూపర్ ఉంది. 65 రూపీస్. సో ఈ లొకేషన్ డెకరేషన్ చూసారు కదా, ఇది రాజోల్ బస్ స్టాండ్ దగ్గర శివకోడు అనే విలేజ్లో. సో వాళ్ళు ప్రతి సంక్రాంతికి ఇలా వాళ్ళ పుంతలో ముసలమ్మ గుడికి ఇలా డెకరేషన్ చేస్తారంట. చూసారు కదా, సూపర్ ఉంది, అసలు చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు ఎలా అనిపించింది? ఇది మీ ఊళ్ళో కూడా ఇలానే చేస్తారా? అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకన్నా బాగా చేస్తారా ఏంటో మీరు కింద కామెంట్ చేయండి.